వర్కౌట్స్ చేస్తున్న చాలామంది నన్ను కామన్గా అడిగే క్వశ్చన్ ఒకటి, సప్లిమెంట్స్ ఏం తీసుకోవాలి, బాడీ ఫాస్ట్గా రికవర్ అవ్వడానికి కానీ మంచిగా హెల్త్ మెయింటైన్ అవ్వడానికి ఏం సప్లిమెంట్స్ తీసుకోవాలి. ప్రోటీన్గా కామన్గా అందరు చెప్పేది ప్రోటీన్ యాడ్ చేసుకోమంటారు, డైట్లో కొంచెం ప్రోటీన్ ఇంక్రీజ్ చేసుకోమంటారు. దానికోసం వే ప్రోటీన్ కానీ ప్లాంట్ ప్రోటీన్ కానీ వాడచ్చు. ఓకే, అండ్ ఇంకా చాలామంది క్రియాటిన్ వాడొచ్చా అంటారు. వెళ్ళని కూడా క్రియాటిన్ యాడ్ చేసుకో. అండ్ మోస్ట్ కామన్గా మెన్ చాలామంది అడిగే క్వశ్చన్, శిలాజిత్ వాడొచ్చా? శిలాజిత్ అంటే అసలు ఏంటి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, దానివల్ల డేంజర్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. సో శిలాజిత్ ఈజ్ ఎ రెజిన్ అండి. రెజిన్ అంటే రెండు రాళ్ళ మధ్యలో ఒక ప్లాంట్ మ్యాటర్, మన ప్లాంట్స్ ఉంటాయి కదా, ఆ ప్లాంట్స్ రెండు రాళ్ళ మధ్యలో, రెండు శిలల మధ్యలో ఇట్లా కంప్రెస్ అయినప్పుడు ఆ హై ప్రెషర్కి మనకు ఒక రెజిన్, ఒక జిగురు పదార్థం లాంటిది ఒకటి ఫామ్ అవుతుంది. దాన్ని మనం శిలాజిత్ అంటాము. ఇది మోస్ట్లీ హిమాలయన్ రీజియన్స్లో అండ్ రష్యాలో కొన్ని చోట్ల దొరుకుతుంది అంటారు. సో ఆ రీజియన్లో ఆ టెంపరేచర్స్కి అక్కడ పెరిగే ప్లాంట్స్ ఆ రాళ్ళ మధ్యలో ఇట్లా కంప్రెస్ అవ్వడం వల్ల ఆ ప్రెషర్కి ఒక చాలా హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఆ ప్రెషర్లో ఉండడం వల్ల అవి ఇట్లా తార్లాగా ఆ సబ్స్టెన్స్ లాగా ఫామ్ అవుతాయి. దాన్ని మనం శిలాజిత్ అంటాం. శిలాజిత్లో అసలు ఏముంటాయి అని చూసుకుంటే మెయిన్గా 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి మెయిన్గా మినరల్స్ ఉంటాయి, 80+ మినరల్స్ ఉంటాయి అని క్లెయిమ్ చేస్తారు. దాంట్లో మనకు కావాల్సిన మినరల్స్ లైక్ ఐరన్, జింక్, మెగ్నీషియం, సెలీనియం, కాపర్, ఇట్లాంటివన్నీ మంచి మినరల్స్ ఉంటాయి. బాడీకి కొంచెం సపోర్ట్ చేస్తాయి, తొందరగా రికవర్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. ఓకే, సెకండ్ వచ్చేసి ఫల్విక్ యాసిడ్ ఉంటుంది.